ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. దాదాపు తెలంగాణ జర్నలిస్ట్ అయినటువంటి కేవీఆర్ను ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణలో అరెస్ట్ చేయడం జరిగింది. కనీసం వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇంటిమేషన్ లేదు. సివిల్ డ్రెస్లో వచ్చారు. వాళ్ళు పోలీసులు లేదా తెలియదు. చాలామంది దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి కేవీఆర్ అభిమానులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. మాట్లాడదాం. ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణ అటువంటి జర్నలిస్ట్ కేవీఆర్ని అరెస్ట్ చేశారు. మీరేమంటారు? ఈ కేవీఆర్ అరెస్టు అప్రజాస్వామికం. ఎందుకంటే సరే ఆంధ్ర పోలీసులైనా తెలంగాణ పోలీసులైనా ఏ పోలీసులైనా ఏ రాష్ట్రానికైనా పోవచ్చు. కానీ ఒక ప్రొసీజర్ ఉన్నది. ప్రొసీజర్ ప్రకారంగా సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి నీ మీద కేసు ఉందా లేకపోతే ఏదన్నా నోటీస్ ఇవ్వదలుచుకున్నా కూడా ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దొంగలాగా దోపిడీదారులాగా వచ్చి ఒక ప్రైవేట్ వాహనంలో రావాల్సినటువంటి అవసరం లేదు. అంటే అట్లా వచ్చిర్రంటే వాళ్ళు ఒక అరాచకవాదులు అయితేనే వస్తారు, ఒక ఆకంటకవాదులు అయితేనే వస్తారు. అది ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కూడా సరే ఎవరైనా తప్పిదాలు జరిగినప్పుడు ఏదైనా నేరాలు ఉన్నప్పుడు అటువంటి వాటికి చర్యలు తీసుకోవడానికి ఎవరేమో అభ్యంతరం చెప్పరు. కానీ మీరు వచ్చినటువంటి విధానం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆ జర్నలిస్టు మీద ఏదన్నా అభియోగాలు ఉన్నప్పుడు అభియోగాలను ఆసరా చేసుకొని మీరు వచ్చినప్పుడు మీరు దొంగలలాగా రావాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక దోపిడీదారులాగా రావాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు పోలీసులు మీరు సివిల్ డ్రెస్సులు రావాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు బాజాప్తా సరే ఏమంటారంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది అంటారు. మరి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పుడు మరి పోలీస్ డ్రెస్ వేసుకొని రావాల్సి ఉంటుంది. పక్కన లోకల్ ఉన్న పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళని సహకారం తీసుకోవాల్సి. అంటే ఇంకొకటి రూల్ కూడా ఏంటంటే ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంలో వచ్చినప్పుడు అంతరంగికంగా ఏదైనా తప్పకుండా స్థానికంగా పోలీసులను సంప్రదించాల్సినటువంటి రూలు అది 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 ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి అసలు మానవ మృగాలుగా బిహేవ్ చేశారు. ఎందుకంటే ఆ అమ్మాయిని చూడకుండా వైఫ్ను చూడకుండా ఆ పిల్లల కూడా అరణ్యరోధం ఉంది. ఆ పిల్లల పరిస్థితి కూడా నేను గమనించిన, అది చూడడం జరిగింది. ఆ అమ్మాయిని ఎట్లా నెట్టేస్తున్నారు ఒంటి మీద చెయ్యేసి? అది ఏమన్నా కరెక్టా? అంటే ఇది పోలీసులు చేయాల్సినటువంటి ఒక రక్షణ భటుల్లాగా ఉండాల్సినట్టు వాళ్ళు ఏది అసలు రక్షక భటులు అనిపించుకుంటలేరు. ఆయన ఒక సిఐ స్థానం వల్ల ఉన్నాడు, ఏ విధంగా బిహేవియర్ చేశాడు. అందుకనే నేనేం చెప్తున్నా అంటే అమ్మాయి కూడా అంటే వెంకట్రామరెడ్డి భార్య గారు కూడా ఇక్కడ స్థానికంగా పిఎస్లో ఫిర్యాదు చేసింది. దాని మీద కూడా తెలంగాణ పోలీసులు సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా మొక్కుబడిగా ఏదో కేసు రిజిస్టర్ చేసినాం అనేది కాదు. ఇప్పుడు ఒక ఫోను ఆమె సొత్తు, ఆమె కొనుక్కున్నది, ఆమె అవసరం కొరకు ఉన్నది. అయితే మరి ఆమె ఫోన్ నువ్వు ఎందుకు ఎత్తుకెళ్ళిపోయినావు? అంటే అది ఒక దొంగ కదా. అంటే అందుకనే దొంగతనం కేసు పెట్టాలి. అయితే నువ్వు చేసినటువంటి విధానం వచ్చిన కారు కూడా ఎట్లొచ్చినావు? అది ఒక దొంగలాగా బిహేవ్ అంటే అప్స్కాండింగ్ చేయడానికి. అందుకనే వాళ్ళ మీద దొంగతనం కూడా కేసు పెట్టాలి, వాళ్ళ మీద అప్స్కాండింగ్ కేసు పెట్టాలి. తర్వాత అదేవిధంగా క్రిమినల్ ఇంటిమేసీ అంటే వాళ్ళు కావాలని పనిగట్టుకొని అంటే ఉద్దేశపూర్వకంగా వచ్చారు. అంటే ఈ విధంగా వచ్చారు కాబట్టి వాళ్ళ మీద చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ వచ్చి కేసు కూడా పెట్టాలి. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు దాటినప్పటికీ తెలంగాణ అస్తిత్వంపై ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తున్నారు. ఎందుకని అంటే ఇంకా వాళ్ళు మేము ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామని ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఆధిపత్యాన్ని ఇంకా తెలంగాణ మీద చూపించాలని చూస్తున్నారా? అమ్మ ఇప్పుడు ఏంటంటే ఆధిపత్యం అనే దానికంటే ఎందుకంటే ఒకటి వాస్తవం మాట్లాడాల్సిందంటే వాళ్ళు వ్యవహరించిన తీరేందంటే అది చట్ట వ్యతిరేకమైన చర్య. ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణ పోలీసులు కూడా ఆంధ్ర పోవచ్చు, అంటే అక్కడ కూడా నిందితులు ఉంటారు. కానీ మనం వ్యవహరించాల్సినటువంటి తీరు ఇక్కడ లేదు, సరిగా లేదు. ఈ మధ్య కాలంలో ఆంధ్ర పోలీసులు తెలంగాణ వస్తున్నారు, కానీ తెలంగాణ పోలీసులు ఆంధ్రకి వెళ్ళిన సందర్భాల్లో దాదాపు మన ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయడానికి కూడా ఆంధ్ర పోలీసులు రావడం జరిగింది. సరే ఇప్పుడు ఒక అభియోగాలు ఉన్నప్పుడు ఆంధ్ర పోలీసులైనా రావచ్చు, తెలంగాణ పోలీసులైనా ఆంధ్రకు పోవచ్చు. కానీ ఇక్కడ వ్యవహరించిన తీరు ఆ యొక్క పరిస్థితులు ఈ విధంగా ఏంటంటే అనుమానించేదానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఏంటంటే గతంలో మనం తెలంగాణ ఉద్యమం చేయడం,
తర్వాత ఆంధ్ర పెత్తందారులు అనేటువంటి ఒక భావన రావడం, ఆ ఆధిపత్యాన్ని పోవాలనే కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది. మరి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా అదే ఆధిపత్యం, అదే అహంకారం కొనసాగుతుంది ఏంది అంటే ఇది ఇటువంటి అనుమానం రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే చట్టపరంగా వాళ్ళు వ్యవహరిస్తే ఇటువంటి అనుమానం రాకపోయేది. కానీ వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఆ విధంగా వ్యవహరించడం వల్లనే ఈ రకంగా వచ్చింది. అందుకనే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా డిమాండ్ కూడా ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి కూడా చేస్తున్నా. డిమాండ్ అనే దానికంటే విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రికి. వాళ్ళు చట్టరీత్యా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా చట్టరీత్యా వ్యవహరించలేదు కాబట్టి ఆ పోలీసుల మీద, ఆ సిఐ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద కిడ్నాపింగ్ కేసు పెట్టాలి, వాళ్ళ మీద దొంగతనం కేసు పెట్టాలి, వాళ్ళ మీద క్రిమినల్ ట్రెస్పాస్ కేసు పెట్టాలి. ఈ కేసులు పెట్టినప్పుడు ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట పేరు రాకుండా ఉంటుంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక ఈబీసీ జేఏసీ చైర్మన్గా ఒక ప్రజా సంఘాల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే జర్నలిస్టుల హక్కులను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ సమాజం మీద ఉంటుంది. అందరికీ ఈ ఉద్యమకారులైనా, జర్నలిస్టులైనా, రాజకీయ నాయకులైనా అభియోగాలు వస్తాయి. వచ్చినప్పుడు వాటిని చట్టపరంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా చట్టపరంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అధికారం ఉందని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఇది కరెక్ట్ కాదు, ఖబర్దార్ అని నేను కూడా చెప్తున్నాను.